ధరల నియంత్రణలో చంద్రబాబు సర్కారు వైఫల్యం సామాన్యుడి వంటింట్లో సెగలు పుట్టిస్తోంది. నిత్యావసరాల ధరలు అంతకంతకు భగ్గుమంటూ జనం నడ్డి విరుస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ముఖ్యంగా వంట నూనెల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే దిక్కులు చూస్తోంది. గత 22 నెలలుగా నూనె రేట్లు కాకరేపుతున్నాయి. ఇప్పటికే ధరల బాధుడితో అల్లాడుతుండగా గ్యాస్ సంక్షోభం పేదల జీవనాన్ని మరింత దిగజార్చింది. చంద్రబాబు సర్కారు పీఠం ఎక్కిన తర్వాత గ్యాస్ రేట్లు 2 సార్లు పెరగడంతో జనంపై ఏకంగా 110 రూపాయల భారం పడింది. గ్యాస్ కోసం 10 నుంచి 15 రోజులు ఎదురుచూసినా రాకపోవడంతో మండు టెండల్లో వినియోగదారులు ఏజెన్సీలకు క్యూ కట్టాల్సిన దుస్థితి నెలకొంది. మార్కెట్లో చూస్తే నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. రోజువారీ పనులు లేక, చేతిలో చిల్లి గవ్వలేక భగ్గుమంటున్న నిత్యావసరాల ధరలతో పేదలు విలవిలలాడుతుంటే చంద్రబాబు సర్కార్ వేడుక చూస్తోంది. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే ఏపీలో వంట నూనెల ధరలు సెగపుట్టిస్తున్నాయి. గత 22 నెలలుగా పామాయిల్, సన్ఫ్లవర్, వేరుశెనగ నూనె రేట్లు పైకి ఎగబాగుతూనే ఉన్నాయి. 10 రోజుల క్రితం సన్ఫ్లవర్, పామాయిల్ రేట్లు లీటర్కు 15 నుంచి 25 రూపాయల వరకు పెరిగాయి. గతంలో ఉక్రెయిన్ యుద్ధ సమయంలో పెరిగిన నూనె రేట్లు చంద్రబాబు హయాంలో సాధారణ పరిస్థితుల్లోనూ ఆకాశాన్ని తాకుతుండడం గృహిణులను కన్నీళ్లు పెట్టేస్తోంది. ఫలితంగా మధ్యతరగతి కుటుంబాలు వంటలను కుదించుకుంటున్న పరిస్థితి నెలకొంది. వంట నూనెలకు తోడు పప్పు దినుసుల రేట్లు పేదింటి కుటుంబాలకు పెనుభారంగా మారుతున్నాయి. జాతీయ సగటుతో పోల్చిన తెలంగాణతో చూసినా ఏపీలోనే రేట్లు అధికంగా ఉంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కిలో కందిపప్పు 120 నుంచి 150, గోధుమ పిండి 71 నుంచి 100, మినపప్పు 146 నుంచి 150కి పైగా పలుకుతోంది. పండించిన రైతులకు గిట్టుబాటు ధర లేదు గాని మార్కెట్లో కొనుగోలుదారులు కూరగాయలను ముట్టుకుంటే మండిపోతున్నాయి. పంటలను పండించిన రైతులకు పదో పరకో దక్కుతుంటే పచ్చ సిండికేట్ మార్కెట్లో వినియోగదారుల జేబులను గుల్లజేస్తోంది. అన్నపూర్ణగా పిలుచుకునే ఆంధ్రప్రదేశ్లో బియ్యం రేట్ల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. వరి పండించే రైతులకు 75 కిలోల బస్తాకు 1100 నుంచి 1500 మాత్రమే దక్కుతుంటే మార్కెట్లో వినియోగదారుడు 26 కిలోల బస్తా 1600 రూపాయలు పెట్టి కొనాల్సొస్తోంది. 10 రోజుల క్రితంతో పోలిస్తే బస్తాకు 300 రూపాయల దాకా రేట్లు పెంచారు. ఇష్టానుసారం బియ్యం రేట్లను పెంచేస్తుంటే చంద్రబాబు సర్కార్ కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. రాష్ట్రంలో పౌల్ట్రీ రంగంలో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు పుణ్యమా అంటూ గుడ్డు రేటు భారీగా పతనమై పౌల్ట్రీ రైతులను ముంచేసింది. మరోవైపు కోడి మాంసం రేటు 400 నుంచి 420కి ఎగబాకి వినియోగదారులకు షాక్ ఇచ్చింది. బర్డ్ ఫ్లూను సర్కార్ నియంత్రించలేకపోవడంతో పౌల్ట్రీ రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. మొత్తంగా ధరల నియంత్రణను కూటమి సర్కార్ గాలికి వదిలేయడంతో పేద ప్రజల నడ్డి విరుగుతోంది.